హలో అందరికీ. ఈరోజు నేను రెడ్ ఫోర్ట్ కోసం చెప్పబోతున్నాను అనమాట. మేము యాక్చువల్గా అందరం కలిపి మనాలి ట్రిప్ కోసం అని ప్లాన్ చేసుకున్నాము. సో ఫస్ట్ మనం ఢిల్లీలో దిగ్గానే ఫస్ట్ రెడ్ ఫోర్ట్ అయితే చూసేయాలి, పక్కాగా చూడాల్సిన ప్లేస్ ఇది. సో ఇది మనకి వ్యూ అనమాట. చూసారా ఎంత పెద్దదిగా ఉందో, చాలా పెద్దది. ఇది 255 ఏకర్స్లోని కన్స్ట్రక్ట్ చేశారంట ఈ రెడ్ ఫోర్ట్ని. దీనికి పేరు ఎందుకు వచ్చిందంటే, ఇది మీరు చూస్తే ఈ ప్లేస్ అంతా కూడా రెడ్గా కనిపిస్తుంది. లైక్ ఏదన్నా ఈ కట్టడాలు కానీ ఏదన్నా కానీ మీకు అంతా కూడా ఆ రెడ్ కలర్లో కనిపిస్తుంది కాబట్టి దీన్ని రెడ్ ఫోర్ట్ అని పిలుస్తారు. సో చూడండి, దీని కాంపౌండ్ వాల్ అంత స్ట్రాంగ్గా ఉన్నాయి. అప్పట్లో అంత స్ట్రాంగ్గా ఉండేవి. ఎందుకు అంటే యుద్ధాలు అవి జరిగేటప్పుడు వేరే వాళ్ళు ఎవరైతే ఎనిమీస్ ఉంటారో వాళ్ళు పైకెక్కకుండా అంత పొడుగ్గా అంత పెద్దగా కట్టడాలు అవి ఉండేవంట. అంత స్ట్రాంగ్గా ఉండేవి. మీరు చూస్తే మీకు అర్థమైపోతుంది అది ఎంత స్ట్రాంగ్గా ఉందో. చూసారు కదా, ఇది ఒక్కసారి చూడండి. ఇదైతే సో ఇక్కడ మీకు గ్రీన్గా కనిపిస్తుంది కదా ప్లేస్, ఇదంతా కూడా వాటర్ వేసి ముసళ్ళను వదిలేవాళ్ళంట. ఎందుకంటే యుద్ధానికి వచ్చేటప్పుడు ఎవ్వరూ కూడా దీన్ని క్రాస్ చేసి మన కోటని ఎక్కకుండా చేసి నీళ్ళు వేసి క్రొకడైల్స్ని వదిలేవాళ్ళంట. ఇక్కడ మీకు చిన్న చిన్న హోల్స్ కనిపిస్తున్నాయి కదా, ఒకవేళ ఎక్కినా కానీ అక్కడ నుంచి నూనె పోసి కాల్చేసేవాళ్ళంట. అప్పట్లో అంతలాగా చాలా పకడ్బందీగా పెట్టుకునే వాళ్ళంటండి కన్స్ట్రక్ట్ చేసుకునేటప్పుడు. ఇది ఏంటంటే దీని స్పెషాలిటీ ఏంటంటే చాలా పెద్దదన్నమాట. ఎంత పెద్దంటే అంత పెద్దది. ఇది ఇక్కడ మీకు ఫ్లాగ్ కనిపిస్తుంది కదా, ఇక్కడ మన ఆగస్ట్ 15కి మన ప్రైమ్ మినిస్టర్ ఇక్కడ ఫ్లాగ్ ఎగరేసి స్పీచ్ ఇస్తారనమాట. సో ఈ ప్లేస్ అయితే మండే అయితే క్లోజ్ ఉంటుందండి, మర్చిపోవద్దు, ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. మండే అయితే క్లోజ్ ఉంటుంది. సో మనం ఏంటంటే దిగిన వెంటనే ఇక్కడ నుంచి మనకి అక్కడ కనిపిస్తుంది చూడండి క్లోజ్గా, అది మన ఎంట్రీ అనమాట. సెక్యూరిటీ చెకప్ అన్నీ అయిపోయిన తర్వాత మనం అటు వెళ్తాము. ఇదిగో ఇక్కడే ఈ ప్లేస్లోంచి మన టికెట్ 50 రూపీస్ అనమాట. క్యాష్ అయితే ఆన్లైన్లో అయితే 36 రూపీస్కి వచ్చేస్తుంది. అలాగే ఇప్పుడు మనం ఇప్పుడైతే మనం లోపలికి వెళ్ళిపోదాము. ఈ కన్స్ట్రక్షన్ ఈ లోపల నుంచి మనం ఎంటర్ అయ్యేది 55 ఏకర్స్లోని కన్స్ట్రక్ట్ చేశారు. మీకు ఇక్కడ కనిపిస్తే మీకు లోపలికి వెళ్ళే కొద్దీ మీకు తెలుస్తుంది. ఇదంతా కూడానంట యమునా నది తీరంలో కన్స్ట్రక్ట్ చేశారంట. ఇంకా ఏంటో చెప్పనా, ఈ తాజ్మహల్ని కూడా తాజ్మహల్ ఫోర్ట్ కానీ యమునా నది దగ్గరే కన్స్ట్రక్ట్ చేశారు. అది సెక్యూరిటీ రీజన్స్ ఏంటో మనకు తెలియదు, కానీ దీన్ని కూడా యమునా నది సైడే కన్స్ట్రక్ట్ చేశారనమాట. ఇదైతే గనక షాజహాన్ అయితే కనుక ఈ ఫోర్ట్ని 1639 to 1648 మధ్యలో నిర్మించారంట. దీన్నైతే మనం చూడొచ్చు. లోపల చూసారా కొంచెం పగిలిపోయినవి అవి మీకు కనిపిస్తాయి. ఇదంతా ఎంత బాగుందో చూడండి. ఆ డిజైన్ అవి చూస్తున్నారా పైనుంచి. మనకి ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళే కొద్దీ మీకు రెండు వైపులో కూడా షాపింగ్స్ కనిపిస్తాయి. మీకు ఏమైనా కావాలనుకుంటే మీకు జ్యువెలరీ దగ్గర నుంచి చిన్నపిల్లలవి కానీ ఇంకా బోల్డ్ మన లేడీస్కి అయితే చాలా బాగుంటుంది. పాకెట్లో మనీ ఉండాలి కానీ చకచక కొనేసుకోవచ్చు. నాకైతే కొంచెం కాస్ట్లీ అనిపించిందండి ఎందుకో మరి, అయినా కానీ తప్పదు కాబట్టి వచ్చిన తర్వాత ఇక్కడ కొనుక్కున్నామని చెప్పుకోవాలి కాబట్టి కొనుక్కున్నాం. ఈ పైన చూస్తున్నారా, మనకి ఇది వెంటిలేషన్ రావడానికి అప్పట్లో అలా కట్టారనమాట. ఈ ప్లేస్కి వెంటిలేషన్ ఇదే అనమాట. కనిపిస్తుందా మీకు ఇది? ఇక్కడ నుంచే మనం మొత్తం లోపలికి సెక్షన్స్ టోటల్గా 21 బిల్డింగ్స్ ఉండేవంట. ఇప్పుడైతే అన్ని లేవు, కొన్ని పడగొట్టారని. పెద్దోళ్ళు అయితే చాలా కష్టపడతారండి, చాలా అంటే చాలా. ఇదిగో మీకు ఈ ప్లేస్ చూసారా, పైనంట మ్యూజిక్ వాయించేవారంట. రాజుగారు ఉన్నప్పుడు 5 సార్లు, రాజుగారు లేని 3 సార్లు వాయించేవారంట నేను విన్నది. ఇక్కడైతే వైట్ పెయింట్ అయితే వేస్తున్నారు, మరి నాకు తెలియదు, కొత్తగా కనిపిస్తుంది కదా ఈ ప్లేస్. లోపల కూడా చూస్తే మీరు ప్రతి ప్లేస్కి ఒక మంచి డిజైన్స్ అయితే ఉన్నాయండి. పాతవి కాబట్టి కొంచెం ఇరిగిపోయి కనిపిస్తున్నాయి. ఇదిగో ఈ ప్లేస్ చూసారా. ఈ ప్లేస్ స్పెషాలిటీ ఏంటంటే ఇక్కట్లో సభ నిర్వహించే వాళ్ళంట. అంటే ఇప్పుడు మనకి మీటింగ్స్ ఉంటాయి కదా, అట్లా. మీకు కనిపిస్తుందా అది పాలరాతి? ఇది కాదు, మీకు లోపలికి వెళ్ళే కొద్ది అదిగో ఆ కన్స్ట్రక్షన్ అవుతుంది. ఇంకా
అక్కడ రాజుగారు కూర్చుంటే మిగతా వాళ్ళందరూ కూడా చుట్టుపక్కల ఉంటే సభ నిర్వహించేవారంట. ఇది ముంతాజ్ ఇది ప్లేస్ అనమాట. వాటర్ ఫౌంటైన్ కనిపిస్తుంది కదా మీకు. చూసారా ఈ ప్లేస్ అయితే ఎంత బాగుందో, పీస్ఫుల్గా. కాకపోతే పెద్దవాళ్ళు అయితే నడవలేరండి. నాకే చాలా కష్టమైంది నడవడానికి. ఈ ప్లేస్ అంతా కూడా చాలా చాలా పెద్ద ప్లేస్ కదా, సో చాలా కష్టమైంది. కట్టడాలు అవి చూస్తే మాత్రం చాలా అంటే చాలా ఎంజాయ్ చేయొచ్చు. పాతకాలం అంటే మనకి ఇంకా ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంటుంది కదా. సో ఇది వ్యూ అనమాట. సో మీ ఓపిక ఇక్కడ నుంచి ఓపిక్గా ఎంత తిరగలరో అంత తిరగండి. చాలా చూడడానికి అయితే చాలా ప్లేసెస్ ఉంటాయి. నాకు తెలిసి 1 డే ఖచ్చితంగా పడుతుందండి. మీరు మార్నింగే వచ్చేసుకుంటే మీకు ఇక్కడ ఈ ప్లేసెస్ అన్నీ కూడా కవర్ చేసుకోవచ్చు. ఇది మేము ఇప్పుడు మ్యూజియంకి వచ్చేసామండి. ఇది ఎంట్రన్స్. మ్యూజియంకి అయితే ఎంట్రీ టికెట్ క్యాష్ అయితే 80 రూపీస్, ఆన్లైన్లో అయితే 56 రూపీస్. ఇప్పుడు మనం ఎంటర్ అవుతున్నాం. ఈ లోపల చూసారా ఎంత బాగుందో. ఫ్లాగ్స్ కానీ అప్పట్లో మన ఇండియన్ది చూడండి, మ్యాప్ కానీ 1857లో ఎలా ఉంది ఏంటి అనేది చక్కగా పిక్చర్స్ తోటి మనకి ఇక్కడ మ్యూజియంలో కనిపిస్తాయి. ఇక్కడ చూడు ఇది చూడు, భారత్ అని చెప్పి మొత్తం కూడా మనకి ఏదైనా కానీ మంచిగా పిక్చర్స్ తోటి, రుద్రమదేవి కానీ అప్పట్లోని బ్రిటిష్ వాళ్ళు కానీ అవన్నీ కూడా మనకి వాల్స్ మీద చక్కగా వాటి హిస్టరీస్ కానీ అన్నీ కూడా మనకి రాసిపెట్టి పిక్చర్స్తో చాలా క్లియర్గా ఉంటుందండి. ఇప్పుడు మనం ఎంటర్ అవుతున్నాము ఇందులోకి. అంటే అప్పట్లో యుద్ధాలు జరిగాయి కదా, దానికి సంబంధించినవి అన్నమాట. అప్పట్లో చూసేటప్పుడు సముద్రంలోని యుద్ధాలు చేసేటప్పుడు ఎలా ఉండేది అట్లా అనమాట. ఇప్పుడు మీకు చూపించిన కత్తులు కానీ లేకపోతే గన్స్ కానీ చూడండి, అప్పటి కత్తులు ఎలా ఉన్నాయో దీన్ని చక్కగా నీట్గా మ్యూజియంలో పెట్టారు. మీరు అంటే చాలామందికి ఇంట్రెస్ట్ ఉన్న బాణం, ఇది బాణం ఉంది చూడండి, అప్పట్లో ఎలా ఉండేవో యారోస్. ఇప్పుడు అయితే మేము మనాలికి వచ్చేసాము. మనాలిలో ఫస్ట్ వశిష్ఠ టెంపుల్, దానికి ఇలా వెళ్ళాలి. చాలా అప్ ఉంది, నడుచుకుంటూ వెళ్ళాలి, వెహికల్స్ వెళ్ళవు. క్రౌడ్ చూసారా, మార్నింగ్ వచ్చాం కదా, క్రౌడ్ చూసారా ఎంతమంది ఉన్నారు. ఇక్కడ ఏంటంటే లోపల గుళ్ళోకి ఫోన్స్ నాట్ అలౌడ్ అండి. ఫొటోస్ కానీ వీడియోస్ కానీ లోపల తీసుకోకూడదు అని చెప్పారు. బట్ నేను ఎలా అయినా తీసుకోవాలనుకున్నాను, తీసుకుంటాను కూడా. సో ఇదనమాట వ్యూ. ఎంత బాగుందో చూడండి. మార్నింగ్ చక్కగా మంచి ఎండ వస్తుంది, దాని తర్వాత ఇంకా చల్లగా ఉంటుంది. ఇప్పుడే ఎండ వచ్చేది. మనం ఖచ్చితంగా స్వెటర్స్ అయితే క్యారీ చేయండి. ఇక్కడికి వచ్చి కొనుక్కుందాం అనుకుంటే చాలా కష్టం. ఇంటి దగ్గర స్టార్ట్ అయినప్పుడు తెచ్చేసుకోండి. సో ఈ వశిష్ఠ టెంపుల్కి చాలా ప్రఖ్యాత ఉందండి. ఇక్కడ ఏంటి స్పెషల్ అంటే వేడి నీళ్ళు 43 degrees సంబంధించి వేడి నీళ్ళు మనకి ఇక్కడ వస్తాయి. మీకు అది చూపిస్తుంది ఎంత పక్కన. దానివల్ల స్కిన్ ఎలర్జీస్ ఏమైనా ఉన్నా, స్నానం చేస్తే స్కిన్ ఎలర్జీస్ ఏమున్నా కూడా పోతాయంట. ఇక్కడ నమ్ముతారు ఇక్కడికి వచ్చి చేస్తే. ఈ టెంపుల్ ముఖ్యంగా రాముల వారిది, లక్ష్మణులు ఉన్నారు కదా, సో వాటికి సంబంధించింది అనమాట. మీకు ఈ ప్లేస్ చూపిస్తున్నాను చూసారా, వాటర్లో అదే వేడి నీళ్ళు దానంతలో అదే వస్తాయని చెప్పాను కదా. ఇంత చలిలో కూడా దానంతలో అది వేడి నీళ్ళు రావడం అనేది ఇక్కడ ప్రత్యేకత అనమాట. మీకు ఇక్కడ ప్లేస్ అంతా చూస్తున్నారా ఎంత చక్కగా ఉన్నాయో ప్లేసెస్. సో ఇదే ఆ వాటర్ మీకు పైన చూపిస్తున్నాను. చాలా ఎత్తు ఉంటుంది మనకి కనిపించడానికి. ఎంత ప్యూర్గా ఎంత క్లీన్గా ఉందో చూసారా వాటర్. ఇది సల్ఫర్ రిచ్ వాటర్ అనమాట, అందుకనే అన్నీ పోతాయి. సో ఇది టెంపుల్ది నేను తీసుకున్నాను ఇక్కడ వీడియో. చూసారా ఎంత బాగుందో చూడండి, మన రాముల వారు అనమాట. మీరైతే దేవుణ్ణి చూడండి. లోపలికి వెళ్ళిన తర్వాత మీకు చూపిస్తాను క్లోజ్గా. ఎంత బాగుందో. ఇది 400 ఏళ్ళ క్రితంది టెంపుల్ అంటండి. ఎంత బాగుందో చూడండి కదా. 400 ఏళ్ళు అంటే తక్కువేం కాదు. ఈ టెంపుల్
మనమైతే నెక్స్ట్ హిడింబా టెంపుల్కి వచ్చేసాం. ఇది దూరం నుంచి వ్యూ అనమాట. ఇక్కడి నుంచి నడుచుకుంటూ వెళ్ళాలి, ఎక్కువ దూరం అయితే ఉండదు. సో ఇది టెంపుల్ వ్యూ చూడండి ఎంత బాగుందో ఈ ప్లేస్లోని. ఇది మన సెకండ్ కదా. నెక్స్ట్ ఏంటంటే హిడింబా టెంపుల్ అనమాట. ఈ టెంపుల్ పెద్దదిగా ఉన్నాయో, చాలా పెద్ద. సో ఇదే మన టెంపుల్కి ఇక్కడ క్యూలో నుంచుంటారనమాట. క్యూలో నుంచుని ఇక్కడ నుంచి లోపలికి దేవుడికి వెళ్ళి పూజ అదే దేవుని చూస్తారనమాట. ఈ ప్లేస్ అయితే కనుక చాలా బాగుంటుంది. చూడండి ఇక్కడ చెట్లే ఇక్కడ స్పెషల్ అట్రాక్షన్గా అనిపిస్తుంది. చెట్ల మధ్యలో ఈ హిడింబా టెంపుల్ ఎంత బాగుంటుందంటే చెక్కలతో చేసి ఉంటుందన్నమాట. ఈ టెంపుల్కి వచ్చిన తర్వాత ఈ వ్యూ అంతా కూడా మనాలిలోనే. సో దాని తర్వాత మనము షాపింగ్, ఇక్కడ నైట్ అయ్యింది. ఇక్కడ షాపింగ్స్ చూసుకున్నారా, చాలా కలర్ఫుల్గా ఉంటుంది మనాలిలో నైట్ టైం అయితే. ఇక్కడ మనకి ఏం కావాల్సిన వస్తుంది, కాకపోతే మన సౌత్ ఇండియన్స్కి అయితే కొంచెం కష్టంగా ఉంటుంది. ఇది నైట్ వ్యూ అనమాట. టెంపుల్ ఎంత బాగుందో చూడండి చక్కగా. ఆ తర్వాత మనం బయటకు వచ్చిన తర్వాత ఫుడ్కి అయితే ఇబ్బంది అవుతుందండి. మెయిన్గా ఎక్కువగా అయితే మనకి మ్యాగీ ఎక్కువగా కనిపిస్తుంది. సో నెక్స్ట్ ఏంటంటే నెక్స్ట్ డే మేము స్టార్ట్ అయ్యాము అటల్ టనల్. అక్కడికి స్టార్ట్ అయ్యాము కార్లోని. సో ఇప్పుడు యాక్టివిటీ స్టార్ట్ అవుతాయి అన్నమాట. సో మేమందరం కలిపి మార్నింగ్ 9 కల్లా కూడా బయటకు వచ్చేసామండి. ఎందుకంటే 9 కల్లా బయటకు వస్తేనే ఇవన్నీ మనం కవర్ చేయగలము, యాక్టివిటీస్ అన్నీ కూడా చేయగలం అన్నమాట. అందుకని చెప్పేసి 9 o'clockకి బ్రేక్ఫాస్ట్ చేసేసుకుని స్టార్ట్ అయిపోయి వచ్చేసాము. ఇది అటల్ టనల్. ఇప్పుడు మనం ఎంటర్ అవుతున్నాము. ఇది చాలా అంటే చాలా పెద్దదంట అటల్ టనల్. ఇది మనాలిలోని మనం ఈ అటల్ టనల్ నుంచి ఫస్ట్ మనాలిలో లోపలికి వెళ్తాం అన్నమాట, హిల్ స్టేషన్లోకి. చూసారా ఎంత పెద్దదిగా ఉందో, లైటింగ్స్ తోటి చక్కగా మనకి పెట్టారు. ఎక్కడ పడితే అక్కడ జనాలు, వెహికల్స్, యాక్టివిటీస్ చేసిన వాళ్ళు, అన్ని ప్లేసెస్ ఎంత బాగుందో. స్విట్జర్లాండ్ని వెళ్తున్నట్టుంది కదా. కాదండి, ఇది మనాలి. చూసారా ప్లేసెస్లో క్రౌడ్. ఇదైతే బెస్ట్. అయితే ఫ్యామిలీతో పాటు మనకి కపుల్స్ ఎవరైతే ఉంటారో హనీమూన్కి వాటికి అయితే చాలా బెస్ట్ ప్లేస్ అని చెప్పొచ్చు. జనరల్గా అందరూ కూడా ఇక్కడికి వస్తారు. చూసారా ఈ ప్లేస్. ఈ కలర్ డ్రెస్సెస్ ఏంటనుకుంటున్నారు, ప్రతి ప్లేसेस లో కూడా सब कुछ पानी में चला जाएगा। अगर आप शिमला मनाली घूमने आते हैं और टेंशन फ्री होकर अच्छे से रिलैक्स होकर घूमना चाहते हैं तो मैं आपके लिए लेकर आया हूँ एक बेस्ट ट्रेवल एजेंसी। ఎంత చక్కగా ఉందో చూడండి. నాకు చాలా భయం వేసిన ప్లేస్ అంటే ఇదే. బట్ నేను అడ్వెంచర్ చేయాలి కాబట్టి, ఇంత దూరం మనాలి వచ్చాం కాబట్టి, ట్రై చేయాలి కాబట్టి ట్రై చేసేసానండి. ఏదైతే అయింది బోయ్ కింద చూస్తే కళ్ళు తిరుగుతుంది. ఇంక స్టిక్ ఏంటి అనుకుంటున్నారా, ప్రతిదీ ఇక్కడ డబ్బులేనండి. దీనికి మనం 500 పే చేయాల్సి వస్తుంది. ఇదే స్టిక్లోనే ఒక కెమెరా ఉంటుంది, అది మనల్ని వీడియో రికార్డ్ చేస్తుంది అనమాట. ఫోన్స్ అవి కూడా అన్నీ కూడా పడిపోతాయి కాబట్టి పెయిర్ని ఇలా పంపిస్తారు. హ్యాండ్స్ పెట్టుకొని ఒకటే కెమెరా ఇస్తారు స్టిక్కి పెట్టి. సో ఇలా వెళ్తుంది. ఇది ఏంటంటే వెళ్ళడానికి ఒకటి, మళ్ళీ రిటర్న్లో కూడా రావడానికి ఉంటుంది. నాకైతే చాలా భయం వేస్తుంది, బట్ ఎంజాయ్ చేసిన పర్వాలేదు. ఐఎమ్ హ్యాపీ. ఫస్ట్ టైం నా యాక్టివిటీ సక్సెస్ఫుల్గా అయ్యింది కాబట్టి. నెక్స్ట్ ఏంటంటే ఇది చూడండి, ఈ యాక్టివిటీ అస్సలు మామూలుగా భయం వేయలేదు బాబోయ్. బ్రహ్మిగాడు గుర్తొచ్చాడు నాకు, దింపేయండ్రా బాబోయ్, ఆపండి రోయ్ అన్నట్టు. నాకు ఇది దీని కాస్ట్ ఎలా ఉంటుందంటే పర్ హెడ్ 3,500 అండ్ వీడియో పైలట్ తీసినందుకు 500. సో టోటల్ 4,000. ఒకవేళ కనుక మీరు గ్రూప్ ఆఫ్ పీపుల్ వెళ్తే కనుక అక్కడ 3-4 మెంబర్స్ తీసుకుంటే కొంచెం మనం బార్గింగ్ చేయొచ్చు, తగ్గిస్తారు. సో డెఫినెట్గా ఈ అడ్వెంచర్ చేయాల్సిందే ఎవరైనా. నాకు కూడా భయం, నేను కూడా చేస్తున్నాను. సో లెట్స్ హోప్.
సో ఇప్పుడు ఇక్కడ నుంచి వెహికల్లో తీసుకెళ్తారు పైకి, అక్కడ నుంచి వాళ్ళు అక్కడ స్టార్ట్ చేస్తారు మనది, అక్కడ నుంచి డౌన్ ఇక్కడికే వచ్చేస్తారు, ఇక్కడ నుంచి మళ్ళీ వెహికల్ వస్తుంది. సో మీకు చెప్పాను కదా, ఇది నేను వాండరర్ అడ్వెంచర్ వాళ్ళతో ప్యాకేజ్ తీసుకుని వచ్చాను ఈ ట్రిప్లోని. సో ఇది యాక్టివిటీ, ఐ మీన్ అడ్వెంచర్. లెట్స్ గో. ఓకే, మరిన్ని వ్లాగ్స్ చేస్తాను. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ I'm expecting so much likes and comments and lots of love. Thank you. Oh my. పైనుంచి అది కొంచెం కడుపు తిప్పినట్టు అనిపించిందండి. బట్ నేను మళ్ళీ వస్తానా లేదా అనేది పక్కన పెడితే చేసేయాలి అనుకున్నాను, చేసేసాను. దీనికి కూడా సేమ్ కెమెరా 500 రూపీస్ ఇచ్చేసుకున్నాము, డబ్బులంతా క్షవరం చేసుకున్నాము కెమెరా క్యాప్చర్స్. కానీ పైనుంచి ఎంత భయం వేసిందండి బాబోయ్. బట్ ఫైనల్లీ యాక్టివిటీ అయితే కంప్లీట్ చేసుకున్నా.